కోల్కతాలో మహిళా ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ ఘటనకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు అంటే మొత్తం రేపు ఉదయం 6 గంటల వరకు కూడా నాన్ ఎమర్జెన్సీ వైద్య సేవల్ని బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. అత్యవసర రోగులకు మాత్రమే వైద్య సేవల్ని అందిస్తూ ఉన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 24 గంటల నిరసనకు దేశంలోని అనేక ప్రైవేటు ఆసుపత్రులు కూడా మద్దతిస్తోన్న పరిస్థితి. మహిళా ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్య ఘటనను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చాలా సీరియస్గా తీసుకుంది. దేశవ్యాప్తంగా వైద్యులందరూ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. కొన్ని డిమాండ్లను కూడా వారు ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ త్వరితగతిన విచారణ పూర్తి చేసిన తర్వాత వెంటనే నిందితులకు శిక్ష పడాలి, దోషులు తప్పించుకోకూడదు, దోషుల్ని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కొన్ని వేల మంది డాక్టర్లు దేశవ్యాప్తంగా ఇవాళ ఈ సమ్మెలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వైద్యులందరూ ఈ ఘటనను ఖండిస్తోన్న పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నాయి.